సో అది కిషన్ రెడ్డి వర్షన్. ఇక్కడ ఎలా అయితే మేము బీజేపీ ప్రపంచాన్ని సృష్టించిందో అటు తెలంగాణ మీద కూడా మా ప్రభావం అదే విధంగా చూపిస్తామని అంటున్నారు. బట్ ఇక్కడ ప్రత్యామ్నాయం చాలా ఉన్నాయి, మిగతా దాంట్లో ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రజలు వేరే వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించుకున్నారు. కానీ తెలంగాణలో అలా సాధ్యమా లేదా? రామకృష్ణ గారు ఏమంటారు? ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడారు, ప్రభావితం చేస్తాము రాష్ట్ర రాజకీయాల్ని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తామని అంటున్నారు రామకృష్ణ గారు. బట్ అది ఏ విధంగా సాధ్యం? ఓకే, ఇప్పుడు డిఎంకే వస్తాను నగేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి దానికి కొనసాగింపుగా ఈరేం మాట్లాడుతారో చూద్దాము. రైట్ రామకృష్ణ గారు, ఇప్పుడు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ వాళ్ళు ప్రజలు విసిగిపోయారు కాబట్టి ఇంకొక ప్రత్యామ్నాయం ఆలోచించారు. అక్కడ విజయ్ చాలా ప్రపంచం సృష్టించారు, ఆయన గెలిచారు. ఓకే, బట్ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. మీ ఓట్ షేరింగ్ పర్సంటేజ్ ఏంటో మీకు తెలంగాణలో తెలుసు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు తెలంగాణలో అంత ఈజీగా పుంజుకుంటారా? చాలా ఈజీగా. అలా ఎలా అనుకుంటున్నారు? అదే నేను చెప్తున్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అన్ని ఫ్రీ ఇస్తానని చెప్పి వచ్చి ఈ రోజున ఏది ఇవ్వలేకపోవటము ప్రజలందరూ గమనించారు. ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. మొన్న రైతులు గిట్టుబాటు ధర కూడా లేకుండా రైతులు రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్ని ఫ్రీ అని చెప్పాడు, ఏది ఇవ్వలేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు మాటలు చెప్తారు కానీ చేతలకు పనికిరారు మేడం. అందుకని దాన్ని చూశారు. రేపొద్దున తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం, ప్రతి ఒక్క రంగాల్లో వైఫల్యం చెందటం తప్పకుండా ఎక్కడైతే మరి మన వెస్ట్ బెంగాల్లో జరిగినట్లుగా తప్పకుండా ఈ రెండు పార్టీలకు ఏది మీరు ఇందాక తమిళనాడుతో కంపేర్ చేశారు, తమిళనాడులో కూడా ఉన్నటువంటి రెండు పార్టీలు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ రెండు పార్టీల ఇది వల్ల మరి విజయ్ గారికి రావడం జరిగింది. అట్లానే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ వాళ్ళిద్దరు కూడా వైఫల్యం చెందటం వలన, అవినీతి పేరుకొనిపోవటం వలన, బాగా అవినీతి కుంభకోణాలు ఎక్కువ అవటం వలన తప్పకుండా నీతి నిజాయితీతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా వచ్చే కాలంలో ప్రజలందరూ కూడా అటువైపుకు బీజేపీ వైపు ప్రయాణం అవుతారనేది మేము గాఢంగా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు అదేనండి దానికి బీఆర్ఎస్ ను కాదని బీఆర్ఎస్ ను దాటుకుని వెళ్లే పరిస్థితి. కాంగ్రెస్ వైఫల్యాల్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ వైఫల్యాలే కాదు, మేము చాలా తప్పు చేశామేమో, అసలు బీఆర్ఎస్ కి మళ్ళీ ఓటు వేయాల్సిందేమో, మాకు కావాల్సిన పథకాలు ఏవి అందట్లేదు. అట్లీస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంది, మిగతా వాటిలో ఎలా ఉన్నా కూడా మాకైతే సంక్షేమ పథకాలు అందించింది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మాకు ఏవీ లేవు. అయితే మేము తప్పు చేశామేమో అని చెప్పేసి అది బీఆర్ఎస్ మాటల్లో మనం విన్నాం కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది. మరి మీకు ఆల్టర్నేట్ అది ఉన్నప్పుడు ఇంకెలా వస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినా ఎవరిచ్చినా ఆ సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు వారి పథకాలుగా చెప్పుకుంటున్నారు. ఏదైతే మరి మొన్న కట్టినటువంటి ప్రాజెక్టు మీద ఎన్నైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ రోజున ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అందుకే వాళ్ళ యొక్క అవినీతిని చూసి, అవినీతి పాలన, కుటుంబ పాలన చూసి స్వయంగా వాళ్ళ కూతురే వేరేగా వచ్చి మరి ఇంకో పార్టీ పెట్టుకోవటం జరిగినది. సో ఒక పక్క కవిత గారే చెప్తున్నారు వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాల గురించి. అట్లానే ఇవాళ ప్రజలు చెప్పుకుంటున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్నటువంటి అవినీతి గురించి. చేతగాని ప్రభుత్వము ఏవి కూడా ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఏదో మాటలతో గడుపుకుంటూ పోతూ మాట్లాడితే ఎదుటి విపక్ష పార్టీలను తిట్టడమే పనితీరుగా పెట్టుకొని వెళ్తున్నటువంటి తీరును కూడా గమనించారు. కాబట్టి ఈ రెండు పార్టీల వైఫల్యం వలన, కాంగ్రెస్ పార్టీ और బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం వలన తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది సుస్పష్టం. అంతేకాకుండా ఇందాక సోదరుడు చెప్పినట్టుగా యూడీఎఫ్ గురించి చెప్పారండి. ఆయన ఏంటంటే అసలు నరేంద్ర మోడీ గారు ఏమీ చేయలేదని చెప్పారు. కేరళలో ఏం జరిగిందంటే 2024 నుంచి కూడా కేరళకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది వరద విపత్తు సహాయానికి వాయనాడు కొండ చర్యలు 2024లో జరిగితే దానికి 2,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా జూలై నెలలో ఇవ్వటం జరిగింది. కేంద్రం ముందస్తుగా ఇచ్చింది. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రాష్ట్ర విపత్తు నిధి కింద అదనపు కేటాయింపులు కూడా చేయటం జరిగింది. అట్లానే పిఎంఎన్ఆర్ఎఫ్ కింద మృతుల కుటుంబాలకి ఏదైతే ఆ వరదలో చనిపోయారో, కొండ చర్యలు పడి చనిపోయారో వారి మృతుల కుటుంబానికి 2 లక్షలు, మరి గాయపడిన వాళ్ళకి 50,000 ఇవ్వటమే కాకుండా అసలు 6 రకాలైనటువంటి నేను మీకు 2 నిమిషాలు చెప్తాను మేడం. అట్లానే ఆర్థిక పన్నుల వాటా, ఆర్థిక సంఘానికి పన్నుల వాటా కింద 2024-25కి
ట్యాక్స్ డివల్యూషన్ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 1.925% వాటా చొప్పున సుమారుగా 24,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లనే రెవెన్యూ లోటు గ్రాంట్ కూడా 2024-25లో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం 13,671 కోట్ల రూపాయలు కేరళ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అట్లనే జిఎస్టీ కాంపన్సేషన్ బకాయిలు కూడా జూన్ వరకు చెల్లింపుని పూర్తి చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాకుండా ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో పిఎం ఆవాస్ పథకం కింద 2,30,000 ఇళ్లకు మంజూరు చేయడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో 1,10,000 ఇళ్లకు 2 కోట్ల కొత్త ఇళ్లలో వాటా కూడా ఇవ్వడం జరిగింది. అలానే జలజీవన్ మిషన్ ద్వారా 3,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 లక్షల గృహాలకు స్వచ్ఛమైన నీటిని ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి, అంతేకాకుండా కిసాన్ సమ్మాన్ నిధి కింద 37 లక్షల మంది రైతులకు ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ కింద కేరళలో 40 లక్షల కుటుంబాలకు 42 లక్షల కుటుంబాలకు 5 లక్షల బీమాను కల్పించారు. మత్స్య సంపదకి 1,500 కోట్ల రూపాయలు కోస్టల్ ఇన్ఫ్రా షిప్పింగ్ హార్బర్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం విజిజం ఇంటర్నేషనల్ పోర్టు కోసం వియబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 817 కోట్ల రూపాయలు వాటా ఇచ్చిందనమాట. అంతేకాకుండా కొచ్చి మెట్రో ఫేజ్కి 1,957 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం చేసింది. అట్లానే నేషనల్ హైవే అభివృద్ధి కోసం 18,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారి కింద మంజూరు చేసింది. సెమీ హై స్పీడ్ రైల్వే సిల్వర్ లైన్ కోసం డిపిఆర్ ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే యూడిఎఫ్ ప్రభుత్వం, ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఉందో అన్ని సంవత్సరాలుగా రైల్వే సిల్వర్ లైన్ వేసే ఇది కూడా లేనటువంటి ప్రభుత్వం, అసమర్థమైన ప్రభుత్వంలో మరి డిపిఆర్ కేంద్రం 50% ఆమోదించి 50% భరించిందనమాట. అంతేకాకుండా రుణ పరిమితికి అదనపు అనుమతుల కోసం నెటో బారియంగ్ సీలింగ్ కోసం జిఎస్డిపిలో 3% వాటాతో సుమారుగా 37,512 కోట్ల రూపాయలు రుణం తీసుకునే అనుమతిని ఇచ్చింది. అంతేకాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెషల్ అసిస్టెన్స్ కోసం అంటే 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణం కింద 2,800 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంతేకాకుండా విద్యుత్ రంగ సంస్కరణల కోసం ఇన్సెంటివ్ కింద అదనంగా 0.5% రుణ పరిమితి కోసం దానిలో 6,250 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంతేకాకుండా ఆరోగ్యానికి, విద్యకు పిఎం అభిమి యోజన కింద 1,200 కోట్ల రూపాయలు హెల్త్ ఇన్ఫ్రా కోసం ఇచ్చింది. అయిపోవచ్చింది మేడం. సమగ్ర శిక్ష కింద ఏటా 2,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇన్ని రకాలైనటువంటి కొన్ని ఇప్పటి వరకు చిన్నది కన్క్లూడ్ చేస్తాం మేడం. ఇప్పటి వరకు 75,000 నుంచి 80,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కేరళకు పన్నుల వాటాలో, గ్రాంట్లలో, పథకాలు, రుణాలు కలిపి సుమారుగా 75,000 నుంచి 80,000 కోట్ల రూపాయలకు ఇస్తుంటే ఇది కేరళ రాష్ట్ర బడ్జెట్లో 40% పైగా. ఇంత అభివృద్ధి దిశగా ఇంత డబ్బులు ఇస్తుంటే ఈ యూడిఎఫ్ సంబంధించిన సోదరుడు చెప్తాడు ఏమి ఇవ్వలేదని. ఈ విధమైన కల్లిబొల్లి కబుర్లు చెప్పడం వల్లే యూడిఎఫ్ అక్కడ బీజేపీకి ఎందుకు ఓటు వేయలేదంటే, బీజేపీకి ఓటు వేస్తే వీళ్ళిద్దరూ ఒక ఒడంబడికి పెట్టుకొని ఎల్డిఎఫ్, యూడిఎఫ్ వాళ్ళకేస్తే నా ఓటేమన్నా ఇదైపోతుందా, వీళ్ళకేస్తే ఓటే ఇదేమన్నా అయిపోతుందా అటువంటి మీమాంసలో ప్రజలను సందిగ్ధంలో పడేసి వాళ్ళని భ్రమలో చేస్తున్నారు. కాకపోతే కేరళలో ఇవాళ యువత మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కేరళలో ఈ యూడిఎఫ్, ఎల్డిఎఫ్ రెండు కూడా మట్టి గడిచిపోవడం ఖాయం. నగేష్ గారు, ఇంతకు ముందు కిషన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది, తర్వాత తెలంగాణలో వచ్చేది ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ ఎలాంటి ప్రపంచం సృష్టించిందో తెలంగాణలో కూడా అలాంటి ప్రపంచమే సృష్టిస్తుందని అంటున్నారు. సో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, 420 మోసాలు చేసిందని మాట్లాడుతున్నారు. పోనీ మీరు కాకపోతే అక్కడ బీఆర్ఎస్ ఉంది కదా,